ఆన్లైన్ యాప్లకు మరొకరు బలయ్యారు. మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన శ్రావణ్ అనే యువకుడు ఉరి వేసుకుని చనిపోయాడు. Cyber fraud case has emerged from Mumbai wherein a victim was falsely harassed for seeking a loan. जब फर्जी लोन ऐप के जरिए वसूली का काम जारी है, मुंबई में पिछले 5 दिनों में 2 केसेस सामने आए हैं जो गंभीर है. ಲೋನ್ ಆ್ಯಪ್ಗಳಲ್ಲಿ ಸಾಲ ಮಾಡೋಕ್ಕೂ ಮುನ್ನ ಸ್ವಲ್ಪ ಎಚ್ಚರವನ್ನು ವಹಿಸಬೇಕು. ನೀವು ಲೋನ್ ಆ್ಯಪ್ ಟಾರ್ಚರ್ நித்திய கண்ணீரನ್ನು ಹಾಕ್ತಾ ಇದ್ದಾರೆ. ஆன்லைன் செயலி மூலம் கடன் பெற்ற இளைஞர் தற்கொலை செய்து கொண்டது தொடர்பாக நடவடிக்கை எடுக்க கோரி படாலம் காவல் நிலையத்தை உறவினர்கள் முற்றுகையிட்டுள்ளனர். చూసారుగా ఇలా ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో సునీల్ ఐటీ ఎంప్లాయీ పాపం లోన్ యాప్ నుండి లోన్ తీసుకుని కట్టలేకపోయాడు. వాళ్ళు ఊరుకుంటారా? టార్చర్, ఆ టార్చర్ని భరించలేక సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అదేవిధంగా సిద్దిపేటలో మౌనిక సేమ్ ఇలానే లోన్ యాప్స్ నుండి లోన్ తీసుకొని కట్టలేకపోయింది. టార్చర్, సూసైడ్ చేసుకొని చనిపోయింది. అదేవిధంగా భూపాల్లో హోల్ ఫ్యామిలీ పాపం వాళ్ళు 2 lakhs లోన్ తీసుకున్నారు మనీ లెండర్ వద్ద. ఆ మనీ లెండర్కి కట్టలేదు. వాళ్ళు ఆ టార్చర్ భరించలేక హోల్ ఫ్యామిలీ చనిపోయారు. ఇలా జరుగుతూ ఉన్న ఇండియాలో అంతెందుకండి, మన సెంట్రల్ మినిస్టర్ ఏం చెప్పారంటే 2018 నుండి 2020 వరకు మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా లోన్స్ వలన, అప్పుల వలన, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ వలన 25,000 పీపుల్ మన ఇండియాలో సూసైడ్ చేసుకొని చనిపోయారు ఆ 2 yearsలో. సో ఈ విధంగా మన దేశంలో సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు. దానికి ప్రధానమైన కారణం అప్పు చెడ్డదా? కాదు, అప్పు మంచిదే. కానీ మనం దేనికి తీసుకుంటున్నాం, ఎవరి వద్ద తీసుకుంటున్నామో అదే ఇంపార్టెంట్. అదేవిధంగా మన దేశంలో ధనవంతులు కోట్లల్లో అప్పు చేస్తారు, పేదవాళ్ళు వేలల్లో అప్పు చేస్తారు. ఏదైనా సరే ఎందుకు తీసుకుంటున్నాం, ఎవరి వద్ద తీసుకుంటున్నాం, అది ఇంపార్టెంట్. సో ఆ సిచ్యువేషన్ మీకు రాకుండా ఉండాలంటే ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఏదైతే చెప్తానో దాన్ని ప్రాపర్గా ఫాలో అయితే ఈ సిచ్యువేషన్ ఫ్యూచర్లో మీకైతే రాదు. ముందుగా లోన్ 2 types. ఒకటి గుడ్ లోన్, ఇంకొకటి బ్యాడ్ లోన్. గుడ్ లోన్ అంటే మంచి రుణం. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లుకి హోమ్ లోన్ తీసుకున్నట్లయితే అది మంచి లోన్. ఎందుకంటే ఫ్యూచర్లో ఇల్లు మనకి అసెట్ అవుతుంది. దాని ద్వారా రెంటు, లీజు అన్నీ వస్తాయి, మనకి ప్రాఫిట్. అదేవిధంగా ఎడ్యుకేషన్, చదువు, మన పిల్లల చదువు లేకపోతే మన చదువు కోసం మనం తీసుకునే లోన్ ఎడ్యుకేషన్ లోన్, అది కూడా గుడ్ లోన్. ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ వలన మనకి ఫ్యూచర్లో డబ్బు వస్తుంది. అదేవిధంగా మీ హెల్త్ బాగాలేదు, దానికోసం లోన్ తీసుకుంటే అది కూడా గుడ్ లోన్. అదేవిధంగా బిజినెస్, మీ వ్యాపారం కోసం బిజినెస్ లోన్ తీసుకుంటే అది కూడా గుడ్ లోనే. ఫ్యూచర్లో బిజినెస్ బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది, దాని ద్వారా మనకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఇవన్నీ గుడ్ లోన్స్. అదే బ్యాడ్ లోన్స్, గోవా, పార్టీ, పబ్బు అని చెప్పి వాటి కోసం మనం కనుక లోన్ తీసుకున్నట్లయితే అవి బ్యాడ్ లోన్స్. ఈవెన్ మ్యారేజ్, మన పెళ్ళి కోసం లోన్ తీసుకున్నా కూడా అది బ్యాడ్ లోనే. ఎందుకంటే పెళ్ళి అన్నది ఒక రోజు కోసం మనం కనుక అప్పు చేసినట్లయితే ఫ్యూచర్లో ఈఎంఐస్ కడుతూనే ఉండాలి. ఈరోజు వచ్చి తింటారు, గుర్తుంటుందా 1 సంవత్సరం తర్వాత ఏం పెట్టామో? ఉండదు. పెళ్ళి కావాలంటే సింపుల్గా చేసుకోవచ్చు, చాలా గ్రాండ్గా చేసుకోవచ్చు. సో మనం కనుక పెళ్ళి కోసం లోన్ తీసుకొని 20%, 18% ఈ విధంగా వడ్డీతో మనం కనుక పర్సనల్ లోన్ తీసుకుంటే అది బ్యాడ్ లోన్. అదేవిధంగా ఫంక్షన్స్, పేరెంటం, అది ఇది అవన్నీ కూడా బ్యాడ్ లోన్సే. ఎప్పుడైనా సరే లోన్ కావాలంటే ఆలోచించండి, గుడ్ లోనా బ్యాడ్ లోనా. గోవా ట్రిప్ బ్యాడ్ లోన్ అని చెప్పి మర్చిపోండి. ఎందుకంటే ఒకరోజు గోవా వెళ్తే ఫుల్ మజా, కానీ ఈఎంఐ నెక్స్ట్ మంత్ నుండి కట్టాల్సి ఉంటుంది. సో గుడ్ లోన్, బ్యాడ్ లోన్ 2 ఉంటాయి. ఎప్పుడైనా సరే గుడ్ లోన్ తీసుకోండి. గుడ్ లోన్ తీసుకున్నట్లయితే అక్కడే సగం ప్రాబ్లం సాల్వ్. అదే మనమే కనుక బ్యాడ్ లోన్ తీసుకుంటున్నట్లయితే మనం డెట్ ట్రాప్లో పడుతున్నట్లే. సో ఎప్పుడైనా గుడ్ లోన్ తీసుకోవడం చాలా ముఖ్యం. మనం జనరల్గా లోన్ అన్నది 4 విధాలుగా తీసుకుంటాం. ఒకటి బ్యాడ్ లోన్ ఫ్రమ్ బ్యాడ్ ప్లేస్.
ఇంకొకటి బ్యాడ్ లోన్ ఫ్రమ్ గుడ్ ప్లేస్. అదేవిధంగా గుడ్ లోన్ ఫ్రమ్ బ్యాడ్ ప్లేస్, గుడ్ లోన్ ఫ్రమ్ గుడ్ ప్లేస్. ఫస్ట్ వన్ బ్యాడ్ లోన్ ఫ్రమ్ బ్యాడ్ ప్లేస్ అనగా ఆల్రెడీ చెప్పా, గుడ్ లోన్, బ్యాడ్ లోన్. బ్యాడ్ లోన్ అంటే పెళ్ళికి, పబ్బులకి, పార్టీలకి మనం కనుక లోన్ తీసుకుంటున్నట్లయితే బ్యాడ్ లోన్. అదే బ్యాడ్ లోన్ ఫ్రమ్ బ్యాడ్ ప్లేస్ అనగా ఇప్పుడు మనకి లోన్ కావాలంటే బయట వడ్డీ వ్యాపారులు ఉంటారు, వడ్డీ వ్యాపారులతో పాటు బ్యాంక్ ఉంటుంది. అదేవిధంగా లోన్ యాప్స్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని లోన్ తీసుకోవచ్చు. అది బ్యాడ్ ప్లేస్. ఎందుకంటే లోన్ యాప్స్లో వడ్డీ ఎవ్రీ మంత్ 2 to 3% యాన్యువల్ కాదు, బ్యాంక్లో యాన్యువల్. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్ మనమే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి అలాంటి బ్యాంక్స్కి వెళ్ళినట్లయితే 9% నుండి ప్రారంభం. చాలా బ్యాంక్స్లో 9%, 10% ఆ విధంగా ఉంది. 9% వేసుకోండి. అదే మనమే కనుక ఫోన్లో యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ లోన్ యాప్లో కనుక లోన్ తీసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ 2 to 3% బ్యాంకుల్లో యాన్యువల్. సో ఫర్ ఎగ్జాంపుల్ 3% మంత్లీ, అదే యాన్యువల్ 3% ఇంటూ 12 36%, బ్యాంకులో 9%. సో మీరే కనుక బ్యాడ్ పర్పస్కి అనగా గోవా అలాంటి వాటికి మీరు కనుక లోన్ యాప్స్లో లోన్ తీసుకున్నట్లయితే అయిపోయింది, ఖతం. ఎందుకంటే లోన్ యాప్స్లో మనం కనుక ఆన్ టైంలో ఈఎంఐ కడితే ఓకే, కట్టకపోతే టార్చర్. వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎప్పుడైతే యాప్ని ఇన్స్టాల్ చేస్తామో అప్పుడే కాంటాక్ట్స్ ఎలో అని ఉంటుంది, ఎలో చేస్తాం. ఎలో చేయగానే వాళ్ళకి మన లిస్ట్లో ఏమైతే కాంటాక్ట్స్ ఉన్నాయో మొత్తం తెలిసిపోతుంది. సో ఫ్యూచర్లో మనం కనుక ఈఎంఐస్ కట్టకుండా ఎగ్గొట్టేసినట్లయితే ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేస్తారు. ముందుగా ఏం చేస్తారంటే కాల్ చేస్తారు మీ పేరెంట్స్కి, గర్ల్ ఫ్రెండ్కి, వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసి ఇతను కట్టట్లేదండి, ఎగ్గొట్టేశాడు, మోసం చేశాడని చెప్తుంటారు. వాళ్ళు కూడా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోతే వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి మొత్తం మీ కాంటాక్ట్స్ ఎన్నైతే ఉన్నాయో, నంబర్ ఎన్నైతే సేవ్ ఉన్నాయో అందరినీ యాడ్ చేసి ఒక ఫోటో పెట్టేస్తారు అంతే. ఈ వ్యక్తి కట్టట్లా, ఫ్రాడ్ అని చెప్పి ఖతం, పరువంతా పోతుంది. ఇలా జరుగుతూ ఉన్నాయి. సో మనం కనుక బ్యాడ్ పర్పస్కి ఈ విధంగా లోన్ యాప్స్లో లోన్ తీసుకున్నట్లయితే అది బ్యాడ్ లోన్ ఫ్రమ్ బ్యాడ్ పీపుల్. ఒకటి చెప్తా, ప్రాక్టికల్గా చూపిస్తా చూడండి. నేను ఏం చేస్తున్నా అంటే గూగుల్ ఓపెన్ చేసి క్యాలిక్యులేటర్ని ఓపెన్ చేసా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పర్సనల్ లోన్, 1,00,000 లోన్ కావాలండి. 1,00,000 మీరు ఏం చేశారు, లోన్ యాప్స్లో తీసుకున్నారు. లోన్ యాప్స్లో ఆల్రెడీ చెప్పా 36% వడ్డీ. సో నేను 30 వేసా. 30% వేసినా కూడా 5 ఇయర్స్కి మనం కట్టాల్సిన వడ్డీ 1,00,000కి 94,000. కనపడుతుందా? 94,120 రూపాయలు. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి 5 ఇయర్స్లో మనం కట్టాల్సింది దాదాపుగా 2 లక్షలు. మనం తీసుకుంది 1,00,000. అసలు మనం ఎందుకు 1,00,000 ఎక్కువగా వడ్డీ కడుతున్నాం? దానికి ప్రధానమైన కారణం వడ్డీ రేటు ఎక్కువ. అదే మనమే కనుక బ్యాంక్స్, ఆ పర్పస్ ఏదైనా కావచ్చు, బ్యాడ్ లోన్ కావచ్చు, గుడ్ లోన్ కావచ్చు, మనమే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి అక్కడికి వెళ్ళి లోన్ తీసుకున్నట్లయితే వడ్డీ తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం 94,000 ఎక్కువగా వడ్డీ కడుతూ ఉన్నాం. అదే మనమే కనుక బ్యాడ్ లోన్, సెకండ్ ఆప్షన్ చెప్పాను కదా, బ్యాడ్ లోన్ ఫ్రమ్ గుడ్ ప్లేస్. మనమే కనుక గుడ్ ప్లేస్ అంటే బ్యాంకు, మనమే కనుక బ్యాంక్ వెళ్ళినట్లయితే వడ్డీ దాదాపుగా 9%. ఫర్ ఎగ్జాంపుల్ 9.1 ఓకేనా, 9.1 వడ్డీ వేసుకున్నట్లయితే మనం కట్టాల్సిన వడ్డీ 1,00,000కి 24,842 రూపాయలు. అక్కడ లోన్ యాప్స్లో 94,000, కానీ ఇక్కడ 24,000 మాత్రమే. సో పర్పస్ ఏదైనా కావచ్చు, మనం గుడ్ ప్లేస్లో తీసుకోవడం మంచిది. బ్యాడ్ పర్పస్కి తీసుకున్నట్లయితే డెట్ ట్రాప్లో ఎలాగా పడతాం. సో మీకు తప్పదు, నేను ఖచ్చితంగా గోవా వెళ్ళాలి అనుకున్నట్లయితే మంచి ప్లేస్లో తీసుకోండి. మంచి ప్లేస్ వచ్చేసి బ్యాంక్. ఇదనమాట. ఇంకా థర్డ్ పాయింట్, గుడ్ లోన్ ఫ్రమ్ బ్యాడ్ ప్లేస్. గుడ్ లోన్ అంటే హోమ్ లోన్, బిజినెస్ లోన్ ఇలాంటివి. బ్యాడ్ ప్లేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్, ఇల్లు కావాలి,
ఓకే, గుడ్, వెరీ గుడ్, గుడ్ లోన్. కాకపోతే మీరు బ్యాంక్ వెళ్ళకుండా ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్, ఎన్బిఎఫ్సిస్కి వెళ్ళినట్లయితే హోమ్ లోన్ 22%. అదే మీరే కనుక బ్యాంక్ వెళ్ళినట్లయితే 7%. బ్యాంక్ అంటే ఇవి ఎస్బీఐ, ఆంధ్ర, యూనియన్ బ్యాంకు ఇలాంటివి. అక్కడికి వెళ్తే 7% హోమ్ లోన్. కానీ ఎన్బిఎఫ్సిలో వడ్డీ వచ్చేసి చాలా ఎక్కువ, 22%. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ క్యాలిక్యులేటర్. లోన్ ఎంత? ఉదాహరణకి 50 లక్షలు కావాలి, ఓకేనా? 50 lakhs. మీరేం చేశారు? గుడ్ ప్లేస్ అనగా బ్యాంక్ వెళ్తే ఎంత? 6.5, 7%. 6.5 వేసుకుందాం. 10 years. సో 10 year వచ్చేసి 10 years పెట్టుకున్నారు. అలాంటప్పుడు ఇక్కడ ఈఎంఐ 56,774 రూపీస్. ఇక్కడ టోటల్గా 10 years పాటు మనం కట్టాల్సిన వడ్డీ 18,12,879 రూపీస్. అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి టోటల్గా 50 లక్షలకి మనం కట్టాల్సింది 68 లక్షలు. అదే మనమే కనుక గుడ్ లోన్ ఫ్రమ్ బ్యాడ్ ప్లేస్ అనగా ఎన్బిఎఫ్సి, మనం కనుక ఎన్బిఎఫ్సిలో హోమ్ లోన్ తీసుకున్నట్లయితే 22% ఆ విధంగా ఉంది, ఓకేనా? నేను ఇక్కడ 22%ని ఎంటర్ చేస్తున్నా. మనం కనుక 22%కి ఎన్బిఎఫ్సిలో హోమ్ లోన్ తీసుకున్నట్లయితే అదే 50 లక్షలకు మనం కట్టాల్సిన ఈఎంఐ 1,00,000. అండ్ టోటల్గా 10 years గాను మనం కట్టాల్సిన వడ్డీ 74 lakh. చూడండి, మన అసలు 50 lakhs, కానీ మనం కట్టాల్సిన వడ్డీ 74 lakh. డబుల్. 50 లక్షలకు మనం అయితే కట్టాల్సింది 1,24,00,000. ఎందుకు? మనం చిన్న తప్పు చేసాం, బ్యాంక్లో తీసుకోకుండా ఎక్కడో ఎన్బిఎఫ్సిలో తీసుకున్నాం, అందుకని చెప్పి ఎక్కువ డబ్బు కట్టాల్సిందే. సో అర్థమైంది కదా? గుడ్ లోన్ ఫ్రమ్ గుడ్ ప్లేస్. అలా చేస్తే ఎప్పటికీ డెట్ ట్రాప్లో పడం. ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి బ్యాడ్ లోన్స్ వద్దు, గోవా అది ఇది సంపాదించుకోండి. సంపాదించిన తర్వాత దాన్ని ఖర్చు పెట్టుకోండి. వెళ్ళొద్దని చెప్పట్లా, వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. లైఫ్ అంటేనే ఎంజాయ్ చేయాలి, ఉన్నదే ఒక లైఫ్. కాకపోతే ఆ ఎంజాయ్ కోసం మనం ప్రతి నెల కష్టపడి తినకుండా ఈఎంఐ కట్టేది వద్దు. సేవ్ చేసుకొని దాన్ని ఖర్చు పెట్టుకోండి. ఈ రోజు నుంచి బ్యాడ్ లోన్స్ ముట్టుకోకుండా ఓన్లీ గుడ్ లోన్స్, అది కూడా గుడ్ ప్లేస్ లైక్ బ్యాంక్స్. అక్కడికి వెళ్ళి తీసుకున్నట్లయితే మన ఫ్యూచర్ బాగుంటుంది. ఇదన్నమాట మ్యాటర్. అండ్ లోన్ తీసుకునే ముందు నిజంగానే అవసరం ఉందా లేదా అని చెప్పి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి. మీ మనసు నిజంగానే అవసరం అని చెప్పినట్లయితే మాత్రమే లోన్ తీసుకోండి. అండ్ ఎంత కావాలో అంతే తీసుకోండి. మనం కనుక ఎక్కువ లోన్ తీసుకున్నట్లయితే ఎక్కువ ఈఎంఐ కట్టాలి. ఎంతైతే చాలో అంతకు తీసుకున్నట్లయితే తక్కువ ఈఎంఐ ఇస్తున్నారు కదా అని చెప్పి తీసుకోకండి. ఫ్యూచర్లో మనమే ఈఎంఐస్, మనమే వడ్డీ, మనమే అసలు కట్టాలి. అర్థమైందా? అండ్ అదేవిధంగా ఇంట్రెస్ట్ మొత్తం రీసెర్చ్ చేయండి. ఏ బ్యాంకులో అయితే తక్కువ ఉందో వడ్డీ ఆ బ్యాంక్ వెళ్ళి మాత్రమే తీసుకోండి. ఇదన్నమాట మ్యాటర్. మీకే కనుక పర్సనల్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ లోన్, మార్ట్గేజ్ లోన్ ఈ విధంగా లోన్స్ గురించి డౌట్స్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది, ఫ్రీడమ్ యాప్. ఈ యాప్లో 800 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ కోర్స్, మ్యూచువల్ ఫండ్స్ కోర్స్, హోమ్ లోన్ కోర్స్, పర్సనల్ లోన్ కోర్స్ మొత్తం ఉంది. సో ఆ కోర్సులు చూసినట్లయితే అసలు లోన్ తీసుకోవడం మంచిదా కాదా, లోన్ ఎవరికి మాత్రమే వస్తుంది, ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, అదేవిధంగా ఏ బ్యాంక్లో తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయి, ఈ విధంగా A to Z ఇన్ఫర్మేషన్ మనకైతే తెలుస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. చాలా బాగా యూజ్ అవుతుంది యాప్ అయితే, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.